పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్. ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. మరో 2 నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండటంతో అన్ని రాజకీయ పార్టీలు గెలుపుపై ఫోకస్ పెట్టాయి. ముఖ్యంగా అధికార వైసీపీ వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. దీనిలో భాగంగానే అభ్యర్థుల ఎంపిక విషయంలో జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటి వరకు 2 జాబితాల్లో అభ్యర్థులను ప్రకటించిన జగన్ ఈ 2 లిస్టుల్లో కొందరి ఎమ్మెల్యేల నియోజకవర్గాలను మార్చగా 11 మందికి టికెట్ లేదని తేల్చేశారు. జగన్ దూకుడును గమనించిన చంద్రబాబు సైతం అభ్యర్థుల ఎంపిక విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల కోసం చంద్రబాబు అభ్యర్థుల కసరత్తు వేగవంతం చేశారు. జనసేనకు కేటాయించే సీట్లపైన ఆయన ఓ అంచనాకు వచ్చారు. సంక్రాంతి సమయంలో సీట్ల సర్దుబాటుపైన అధికారికంగా ప్రకటన చేయనున్నారు. పొత్తులో జనసేనకు కేటాయించే సీట్లను మినహాయించి మిగిలిన నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. దాదాపు 60 పేర్లతో తొలి జాబితా ప్రకటనకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికలు టీడీపీకి, వ్యక్తిగతంగా చంద్రబాబుకు ప్రతిష్టాత్మకంగా మారాయి. అభ్యర్థుల ఎంపిక విషయంలో చంద్రబాబు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. తొలి జాబితా కింద 60 నియోజకవర్గాల అభ్యర్థులతో కూడిన లిస్టును సిద్ధం చేశారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు తొలి జాబితాలో పేర్లు సిద్ధమయ్యాయి. టీడీపీ తొలి జాబితాలో చోటు సంపాదించుకున్న అభ్యర్థుల పేర్లను ఓసారి పరిశీలిద్దాం. ఇచ్చాపురం బెందాలం అశోక్, టెక్కలి అచ్చెన్నాయుడు, ఆముదాల వలస కోన రవికుమార్, పలాస గౌతు శిరీష, రాజాం కొండ్రు మురళీమోహన్, బొబ్బిలి బేబీ నాయన, విజయనగరం అశోక్ గజపతిరాజు, చీపురుపల్లి కిమిడి నాగార్జున, కురుపాం టి జగదేశ్వరి, పార్వతీపురం బి విజయచంద్ర, వైజాగ్ తూర్పు వెలగపూడి రామకృష్ణబాబు, వైజాగ్ పశ్చిమ గణబాబు, పాయకరావుపేట అనిత, నర్సీపట్నం చింతకాయల విజయ్, తుని యనమల దివ్య, జగ్గంపేట జ్యోతుల నెహ్రూ, పెద్దాపురం చినరాజప్ప, అనపర్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజమండ్రి అర్బన్ ఆదిరెడ్డి వాసు, గోపాలపురం మద్దిపాటి వెంకట్రాజు, ముమ్మిడివరం దాట్ల సుబ్బరాజు, అమలాపురం బత్తుల ఆనందరావు, మండపేట వేగుళ్ల జోగేశ్వరరావు, ఆచంట పీతాని సత్యనారాయణ, పాలకొల్లు నిమ్మల రామానాయుడు, ఉండి మంతెన రామరాజు, దెందులూరు చింతమనేని ప్రభాకర్, విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు, విజయవాడ సెంట్రల్ బోండా ఉమా, నందిగామ తంగిరాల సౌమ్య, జగ్గయ్యపేట శ్రీరామ్ తాతయ్య, మచిలీపట్నం కొల్లు రవీంద్ర, గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు, పెనమలూరు బోడే ప్రసాద్, మంగళగిరి నారా లోకేష్, పొన్నూరు దూల్లిపాల నరేంద్ర, చిలకలూరిపేట పత్తిపాటి పుల్లారావు, సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ, వినుకొండ జీవి ఆంజనేయులు, గురజాల ఎరపతినేని శ్రీనివాసరావు, మాచర్ల జోలకంటి బ్రహ్మానందరెడ్డి, వేమూరు నక్కా ఆనందబాబు, పర్చూరు ఏలూరి సాంబశివరావు, ఒంగోలు దామేచర్ల జనార్దన్, కొండేపి శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కనిగిరి ఉగ్ర నరసింహారెడ్డి, కోవూరు పోలంరెడ్డి దినేష్ రెడ్డి, ఆత్మకూరు ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, శ్రీకాళహస్తి బొజ్జల సుధీర్ రెడ్డి, నగిరి గాలి భానుప్రకాష్, పలమనేరు అమర్నాథ్ రెడ్డి, పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, జమ్మలమడుగు భూపేష్ రెడ్డి, మైదుకూరు పుట్ట సుధాకర్, పులివెందుల బీటెక్ రవి, బనగానపల్లి బీసీ జనార్దన్ రెడ్డి, పాణ్యం గౌతు చరితారెడ్డి, కర్నూల్ టీజీ భరత్, ఎమ్మెగనూరు బివి జయ నాగేశ్వరరెడ్డి, రాప్తాడు పరిటాల సునీత, ఉరవకొండ పయ్యావుల కేశవ్, తాడిపత్రి జేసీ అస్మిత్ రెడ్డి, కళ్యాణదుర్గం ఉమా మహేశ్వర నాయుడు, హిందూపూర్ నందమూరి బాలకృష్ణ, కదిరి కందికుంట వెంకట ప్రసాద్. వీరు తొలి జాబితాలో చోటు దక్కించుకున్నట్టు సమాచారం. ఈ పేర్లను ఓసారి పరిశీలిస్తే ఇందులో దాదాపు 20 నుంచి 28 వరకు ఓడిపోయేవారే అధికంగా కనిపిస్తున్నారు. తొలి జాబితా చూసిన తర్వాత టీడీపీ శ్రేణులే పూర్తిగా నిరాశలో కూరుకుపోయారు. వీరిని పెట్టుకుని గెలవడం కష్టమనే మాటలు టీడీపీలోనే వినిపిస్తున్నాయి. ఈ నెలాఖరులోనే తమ తొలి జాబితాను విడుదల చేయాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. మరి వీరిలో ఎంతమంది విజయం సాధిస్తారో చూడాలి.